కువైట్ వాళ్ళు కొత్తగా వచ్చిన రూమ్మేట్ ని తీసుకుని వెళ్ళి కొన్ని వస్తువులు కొనియమని చెప్పారు. ఆయన కువైట్ లో ఎక్స్పీరియన్స్ పర్సనే కాబట్టి ఎక్కడికి వెళ్దామని చెప్పి అయితే ఫైల్ కి వెళ్దాం ఉన్నాడు. ఏం కొన్నాడో చూడండి. కువైట్ సిటీ మాలియాలో ఎలా అయితే మనకు సంబంధించిన బట్టలు అవి ఇవి దొరుకుతాయో అలానే ఫైల్ లో కూడా ఒక చిన్న ప్లేస్ లో మొత్తం షాపులు ఉంటాయి. కువైట్ వాళ్ళు డ్రైవర్లకి యూనిఫామ్ అయితే ఇస్తారనమాట. అతనికైతే ఇస్తున్నారు. నేను ఎప్పుడు యూనిఫామ్ యూస్ చేయాలి. యూనిఫామ్ వేసుకున్నప్పుడు షూస్ కూడా వేసుకోవాలన్నమాట. షూస్ అయితే సైజ్ చూసుకున్నాడు. ఆయన కావాల్సిన సైజ్ లో ప్యాంట్ షర్ట్ కూడా తీసుకున్నాడు. షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత అక్కడే ఒక మంచి రెస్టారెంట్ కి అయితే వెళ్ళాం. చికెన్ కడాయి దినార్ నూసు ఆ చపాతీ అయితే ఆర్డర్ పెట్టాము. కడాయిలోనే తీసుకొని వచ్చారు కానీ 500 రూపాయలు తీసుకున్నారు. ఆ చపాతీతో పాటు సలాడ్ అయితే తీసుకొని వచ్చారనమాట. బాగా కారంగా స్పైసీగా ఉండాలని చెప్పేసరికి మిరకాయలతో కూడా వేశారు. డబ్బు పోతే పోయింది, నిజంగా వర్త్ అనిపించింది టేస్ట్. ఆ కారానికి ఘాటు గొంతులే దిగింది. కడుపు నిండా దీన్ని షాపింగ్ చేసుకున్న వస్తువులు ఇంటికి తీసుకొని వచ్చా. వీటిలో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడండి. కువైట్ లో డ్రైవర్లు యూస్ చేసే యూనిఫామ్ బ్లాక్ ప్యాంట్ వైట్ షర్ట్, 2 బ్లాక్ ప్యాంట్లు 2 వైట్ షర్ట్లు అయితే తీసుకున్నాడు. ఒక జత బూట్లు అయితే తీసుకున్నాడు. మొత్తం కలిసి 15 దినార్లు అయ్యాయి. కానీ వాళ్ళ కువైట్ అతను 20 దినాలు డబ్బులు ఇచ్చాడు. ఆ 5 దినార్లు ఖర్చులు పెట్టుకోని చెప్పాడు అనమాట. ఇంకా నీకు ఏం కావాలని అడుగు తీసిస్తానని చెప్పాడు. దినార్ వచ్చేసి 285 రూపాయలతో ఉంది. 5 దినార్లకి ఇండియన్ రూపీస్ ఎంత డబ్బులు వస్తుందో కామెంట్ చేయండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా బాయ్.